వెల్కమ్ బ్యాక్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె రోజురోజుకి ఉధృతమవుతోంది. పెండింగ్ వేతనాలు చెల్లించాలని 17 రోజులుగా కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షలు దిగుతామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి పండుగ వస్తున్నా తాము జీతాలు అందక పస్తులుండే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. భార్య పిల్లలకి పండుగకి కొత్త బట్టలు కూడా కొనలేని దీనస్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు తమ సమ్మె చేపడుతున్నారు. సమ్మె 17వ రోజుకు చేరుకున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అయితే వాళ్ళు తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ముఖ్యంగా తమ 5 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి, తమ పిఎఫ్ బాకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట వాళ్ళు 24 గంటల పాటుగా వాళ్ళు కొనసాగుతూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రోజు రోజు కూడా వీళ్ళ ఆందోళన ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటి నుంచి కూడా ప్రభుత్వం నుంచి అయితే సరైన రెస్పాండ్ లేదని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతా ఉన్నారు. దీంతో పారిశుద్ధ కార్మికులు సమ్మె బాట పడడంతో ఎక్కడికక్కడ కూడా మున్సిపాలిటీలో పారిశుభ్రత సంబంధించినటువంటి పనులు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మున్సిపల్ కార్యాలయం ఎదుట వీళ్ళందరూ కూడా పారిశుద్ధ కార్మికులే. వీళ్ళందరూ కూడా గత 5 నెలలుగా తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, 2 కోట్ల పిఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, చనిపోయిన కార్మికుల పిఎఫ్ బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కూడా వెంటనే చెల్లించాలని చెప్తా ఉన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబానికి కూడా పెన్షన్ చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇప్పటికీ 17వ రోజు వీళ్ళు నిరసన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం ఎదుటనే వీళ్ళ యొక్క నిరసన కొనసాగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాల నుంచి అయితే ఇలాంటి స్పందన లేదని వాళ్ళు వాపోతున్నారు. మనతో పాటుగా ఈ కార్మిక సంఘ నాయకులు ఉన్నారు, పారిశుద్ధ కార్మికులకు సంబంధించినటువంటి నాయకులను వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నారు? ఈ మీ నిరసన చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా కాగజ్నగర్ మున్సిపాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత 5 నెలల నుంచి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ కి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. పండుగలు దగ్గరికి వస్తా ఉన్నాయి, మా వేతనాలు రోజు రోజుకు పెండింగ్ పడతా ఉన్నది, కావున మీరు జోక్యం చేసుకుని మా వేతనాలు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో మాకు త్వరగా ఇప్పించేటట్టు ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి చెప్పాము. అయినా పట్టించుకోకపోవడం తోటి గత్యంతర పరిస్థితి లేక ఇవాళ కార్మికుల కుటుంబాలు కంప్లీట్ గా పస్తులతో ఉండేటువంటి పరిస్థితిలో నేపథ్యంలో ఇవాళ గత 17 రోజుల నుండి సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమ్మెకు కారణం కంప్లీట్ గా పూర్తిగా జిల్లా అధికారులు తప్ప మరొకటి కాదు. గత 4 రోజుల నుండి మున్సిపల్ కార్యాలయం కంప్లీట్ గా పూర్తిగా దిగ్బంధంలో చేస్తా ఉన్నాం పోరాటము. అయినా ఇప్పటి వరకు కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కనీసం కార్మికుల యొక్క సమస్యల మీద స్పష్టత మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మరో పక్కన ఇవాళ ఎగ్జామ్స్ నడుస్తున్న విద్యార్థులది సంక్రాంతి హాలిడేస్ కన్నా ముందు విద్యార్థులు కూడా ఎగ్జామ్ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే ఇక్కడ కష్టపడి పని చేయాలి, ఒకవైపు చలి ఉంది, ఈ జిల్లాలో విపరీతమైన చలి, ఆ చలిని లెక్క చేయకుండా ఉదయం 4 గంటలకు లేచి పనిచేసేటువంటి కార్మికులకు వీళ్ళు చేసేటువంటి పని ఈ జిల్లాలో ₹1,00,000 వేతనాలు తీసుకునేటువంటి ఒక ఉద్యోగి కూడా పనిచేయరు. కానీ అతి తక్కువ వేతనంతో పనిచేసేటువంటి కార్మికులకు 5 నెలలు వేతనాలు పెండింగ్ లో ఉంటే వారి యొక్క కుటుంబాలు ఎలా బతకాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కార్యాలయాన్ని దిగ్బంధించారు, అధికారులను ఇక్కడ ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం అధికారులు మరి మేము స్పందించడం లేదా, మరి మీరు విజ్ఞప్తి చేస్తే వాళ్ళు ఏమంటారు? ఇది మేము మున్సిపల్ కార్యక్రమాలు అంతా కూడా 17వ రోజుకు చేరినటువంటి సమయంలో భాగంగా గత 4 రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడితో దిగ్బంధంలో ఉంచాము. దీంట్లో సందర్భంగా గతంలో ఒక వారం రోజుల క్రితమే ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు మేడము ఆర్డీఓ ఆఫీసుల చర్చలకు ఆహ్వానించారు. అందులో వాళ్ళిద్దరితో భాగంగా ఎమ్మెల్సీ దండవిఠల్ గారు కూడా ఆ చర్చల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఆ చర్చల్లో ఏమైందంటే మేము అడిగాము, మేమేమి వేరే డిమాండ్స్ పెడతలేము, చేసిన పనికి వేతనాలు ఆపిర్రు కాబట్టి ఆ ఆపిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ వినతి పత్రం ఇచ్చినాము. అట్లనే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వినతి పత్రం ఇచ్చినాము. వాళ్ళు చెప్పిన విధంగా ఆగినాము. ఆగితేనే ఇంత లేట్ అయింది కాబట్టి 5 నెలలు గడిచిపోయింది, 6వ నెల పడ్డది కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కాగజ్నగర్ పారిశుద్ధ కార్మికులు చెప్తా ఉన్నారు, ముఖ్యంగా కార్మిక సంఘ నేతలు చెప్తా ఉన్నారు, ఏదైతే 17 రోజులుగా మేము సమ్మె చేస్తున్నప్పటికీ కూడా మా ప్రధాన డిమాండ్ అవుతుందో 5 నెలల వేతనము,
అదేవిధంగా మా బకాయి ఉన్నటువంటి పిఎఫ్ డబ్బులు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నెలది 3 నెలలు ఇస్తామని చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇవ్వడానికి రావడం లేదు. పండుగ వస్తుంది, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, మా కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది, మేము నిత్యం పనిచేసుకునే కార్మికులం కాబట్టి మాకు వెంటనే పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఇప్పుడు మేము సమ్మెనే చేస్తున్నాం, భవిష్యత్తులో అమర నిరాహార దీక్షకైనా పూనుకొనైనా సరే మా సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. మరి చూడాలి అధికార యంత్రాంగం కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ ఏ విధంగా స్పందిస్తారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, కాగజ్నగర్ మున్సిపాలిటీ నుండి.